సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఓ అంతర్గత నోట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏప్రిల్ 16న లోక్సభ ఎన్నికలకు రిఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ సీఈఓ జారీ చేసిన నోట్ వైరల్గా మారింది. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలుంటాయని, ఏప్రిల్ 16న తాత్కాలిక తేదీగా భావించి ఎన్నికలకు ఏర్పాటు చేసుకోవాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశానికి బూత్ లెవెల్ ఏజెంట్స్ పెద్ద ఎత్తున తరలి రావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లు, ఇతర వివరాలపై జూబ్లీ హిల్స్ నివాసంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ డిపోల్లో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తస్తమాన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 2018 నుంచి 2023 మధ్య బ్యాచ్ల వారు అర్హులని తెలిపింది. భీమ్గల్ మండలం జాగిరియాల గ్రామం లోపల్లె దవాఖానాను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ దవాఖానాను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణ పాఠశాల విద్యార్థిని శ్రీనిధి రికార్డు పొందిందని నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ తెలిపారు. బుధవారం నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల నారాయణ పాఠశాల ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వికసిత్ భారత్ కార్యక్రమం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న పథకాలు ప్రజలకు వివరించారు. మాక్లూరు మండల వ్యాప్తంగా గల ఫర్టిలైజర్స్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపుల లైసెన్స్లు వ్యవసాయ విస్తరణ అధికారులు తనిఖీ చేశారు. మాక్లూరు ఎంఆర్ఓ షబ్బీర్ డీలర్లకు పలు సూచనలు జారీ చేశారు. కల్తీ విత్తనాలను, ఎరువులను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నందిపేట మండల కేంద్రంలో 3.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిజామాబాద్ నుండి నందిపేట తీసుకొస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన జీలకర్ర ప్రసాద్, విద్యాసాగర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.